లోంచి రాగి ఇనుము పుట్టేశాయి. దాని తేజస్సులోంచి, తేజస్సు యొక్క మలంలోంచి తగరం సీసం పుట్టేశాయి. మిగిలినటువంటి తేజస్సు యొక్క అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టేశాయి. అంటే ఇప్పటికీ మనం గనుల్లో తవ్వుకుంటున్నవన్నీ శివుని యొక్క తేజస్సే. ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాం మనం. ఈ కనపడుతున్నదంతా శివ తేజస్సే. మన మెడలలో వేసుకున్నవన్నీ శివ తేజస్సే. మనం ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉండాలో చూడండి నిజంగా. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత అయ్యయ్యో ఎలాగా అని ఆలోచిస్తున్నారు. పర్వతమంతా హిరణ్యమయం అయిపోయింది. నిక్షిప్త మాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమభవద్వనం సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్షలతాగుల్బం సర్వం భవతి కాంచనం. ఆ పర్వత శిఖరం మీద ఉన్నటువంటివన్నీ కూడా కొండ కొండ, చెట్లు, ఆ నదులు, సరస్సులు అన్నీ కూడా బంగారు వర్ణములోకి మారిపోయి ఇంత బంగారం వచ్చేసేటప్పటికీ పసుపచ్చటి కాంతితో మెరిసిపోతోంది. ఈ బంగారం, ఈ వెండి, వీటి మీద ఎవరికైనా వ్యామోహం ఉందా అండి? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవడికి లేదు. అయ్యో, అయితే ఏమైపోయింది? ఇప్పుడు శివ తేజస్సు బంగారం అయిపోయింది. మనందరం నా బంగారం అంటాం. దేవతలు అన్నారు దిక్కుమాల బంగారం అయిపోయింది అన్నారు. ఎందుకని? ఇప్పుడు వాళ్ళకి బంగారం బతుకు కాదు, కుమారుడు బతుకు. ఏడి బంగారం వచ్చింది, వెండి వచ్చింది, రాగి వచ్చింది, తుత్తునాగం వచ్చింది, సీసం వచ్చింది, ధాతువులు వచ్చాయి, ఇనుము వచ్చింది. కుమారుడు రాలేదు. అమ్మమ్మమ్మమ్మ అంటే ఏమైపోయింది? శివ తేజస్సు వృధా అయిపోయింది అని బెంగ పెట్టుకుని చూస్తున్నారు. శరవణపు పొదలను ఉన్నాయి అక్కడ, రెల్లు పొదలు. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. ఆ తటాకమేమి? లోకమునకు శంకరుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ అందులోకి వెళ్ళను, కానీ మీకు సూక్ష్మంగా విజ్ఞాపన చేస్తాను. భస్మాసురుడికి వరం ఇచ్చిన తరువాత ఆయన శంకరుడు వెంటపడ్డాడు. నీ తల మీద పెడతాన్ని. అపాత్రులకు దానం ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు. చేతకాని వాళ్లే వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు. జగదంబకి లెక్క, శంకరుడికి లెక్క. మన్మధుణ్ణి కాల్చిన వాడికి, త్రిపురాలు కాల్చిన వాడికి, బ్రహ్మగారి 5వ తల గిల్లిన వాడికి, ఉపమన్యుకి పాలసముద్రాన్ని సృష్టించినటువంటి వాడికి, యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నిన వాడికి ఒక తుచ్చమైన రాక్షసుణ్ణి చంపడం పెద్ద లెక్క. చేత కాక కాదు లోకానికి పాఠం చెప్పడానికి. ఆయన వెనక్కి తిరిగి పరిగెడుతున్నట్టుగా నటిస్తుంటే, ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటే శక్తి స్వరూపాన్ని వీణ్ణి కాల్చేస్తాను, కాబట్టి కాసేపు నేను కనపడకూడదు అని అమ్మవారు ఏం చేసిందిట? తన శరీరాన్ని ఒక తటాకం కింద మార్చింది. దాన్ని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి యొక్క శరీరం నీరు కింద మారింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ జగదంబ అయింది. కానీ ఆ తటాకాన్ని మాత్రం నా శరీరం నీరయ్యి అక్కడ ఉంది కాబట్టి ఆ తటాకాన్ని అలా రక్షించమని అడిగింది. అక్కడే తటాకం ఉంది. ఇప్పుడు ఈ రెల్లు పొదలన్నీ కూడా తెల్లగా మెరిసిపోతున్నాయి బంగారు రంగులోను, వెండి బంగారం తగిలి. అందులోంచి గభాలన ఒక తేజస్సు ఒకటి, ఆకాశ స్వరూపుడై అంతటా నిండిపోయినటువంటి పరమశివుని యొక్క తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రము వలన నీటి యందు గంగయందు పెడితే పైకి లేచి పృథివీయందు పడి పంచభూతాత్మకమై తేజస్సు పైకి లేచి శరవణ తటాకమునందు పడి పార్వతీదేవి యొక్క శరీరమునందు పడినవాడయ్యాడు కనుక అమ్మవారికి కొడుకై ఒక్కసారి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణ పదాల కింద లోకరక్షణ హేతునా మహానుభావుడు. కుమార సంభవం అంటే మాటలు కాదు కదండి. సారా నీరాజనం తీసుకుంటాయా అందరూ? ఆయన జ్యోతిస్వరూపుడు. మీరు నమ్మండి, మీకు కనపడుతున్న ఆ జ్యోతులన్నీ ఇవాళ కుమారస్వామి. ఎందుకంటే ఆయన మీకు చెప్పాను కదా, అగ్ని తేజస్సుగా బయకొచ్చారు. చక్కగా అదే సుబ్రహ్మణ్య స్వరూపంగా అందరూ కళ్ళకద్దుకోండి. మన జన్మ ధన్యమైపోయిందండి. షష్ఠి తిథి నాడు పుట్టారాయన. ఇవాళ కూడా షష్ఠి తిథి నాడే పుట్టారాయన. ఇప్పుడు అందరూ తీసుకున్నారు కదమ్మా. ఇప్పుడు ఆ కుమార సంభవం జరగగానే
పొంగిపోయారంతే దేవతలు. ఇప్పుడు మోగాయే అలాగే దుందుబులు మోగించారు, అప్సరసలు నాట్యం చేశారు, పుష్పవృష్టి కురిపించారు. అబ్బా, మా తండ్రి శంకరుడు ఇంత జటిలమైన సమస్యని ఎంత చమత్కారంగా విప్పాడు. శివతేజస్సు ఎందే పుట్టాడు, పంచభూతములకు స్పర్శ పొందే. పార్వతీదేవి కోరిక మేరకు శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు. అందుకే ముమ్మూర్తుల అమ్మవారి రూపే. నేను ఎప్పుడూ చెప్తుంటా, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చెయ్యాలంటే నాకు కించిత్ భయం. ఎందుకని అంటే నాకు ఆయన్ని చూస్తే పూజ చేయబుద్ధి, బుగ్గలు గిల్లాలనిపిస్తుంటుంది నాకు. నిజంగా ఆ చిన్న పిల్లాల శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ నించుంటే మీకు ఇస్తారు రేపు పొద్దున్న. ఈ ఆర్జితంలో పాల్గొన్న వాళ్ళు ఎవరున్నారో ఆర్జిత ట్రేవా టికెట్ హోల్డర్స్ అందరికీ కూడా కారణజన్ముడు అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి చేత స్తుతింపబడి, పరమాచార్య ఎవ్వరినీ పొగడరు, అటువంటి పరమాచార్య గణపతి స్థపతిని, నీవు కారణజన్ముడవు, నీయందు విశ్వకర్మ యొక్క అంశ ఉన్నది అని సభలో కితాబులిచ్చి కొన్ని వందల మంది వేద పండితులు వేదం చదువుతుండగా ఆయనకి తీసుకొచ్చి కప్పినటువంటి ఒక శాలువాని తీసి పరమాచార్య తన చేతులతో పట్టుకుని నిలబడి సత్యదండాన్ని ఇలా కౌగలించుకొని నడిచొచ్చి సభలో ఉన్న గణపతి స్థపతికి కప్పారు. అంతటి మహానుభావుడు గణపతి స్థపతి. ఇప్పటికీ ఉన్నారు వారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అంతటి మహాత్ముల గురించి మనకు ఒక బుక్లెట్స్ ఉండవు, ఒక కవరేజ్ ఉండదు, ఏమీ ఉండదు. కనీసం చూద్దామనేటటువంటి, దర్శనం చేసుకుందామనే స్పృహ మనకి కల్పించరు. అటువంటి వారి గురించి ఒక్క సీరియల్ రాదు, ఒక్క ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వదు. అక్రమాలినవన్నీ టెలికాస్ట్ అవుతాయి, మన్ని పాడి చేసేవే ఉన్నాయో అవన్నీ సృష్టించి చూపిస్తారు. ఇట్లాంటి మహాపురుషుల జీవితాలు కథావస్తువులు కావు. ఇది మనం భ్రష్టు పట్టడానికి కారణం. అంతటి వాడు మన తెలుగువాడు, మనం ఎంత సంతోషించాలి. అటువంటి గణపతి స్థపతి కొన్ని వందల సంవత్సరములు నదీ ప్రవాహమునందు నానిపోయినటువంటి ఒక శిల దొరికితే విశాఖపట్నం శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిని వచ్చి అడిగారు. కొన్ని లక్షల ఖర్చు అవుతుంది, అందులోంచి ఏకశిలామూర్తిగా ఒక హనుమ వస్తారు, అందులోంచి వల్లీదేవసేనా సమేత షణ్ముఖుడు వస్తాడు. అది చెక్కడం అంటే కొన్ని వందల సంవత్సరములు నానిపోయినటువంటి శిల కనుక అదే అటువంటి మూర్తులను తయారు చేయడానికి యోగ్యము. కొన్ని వందల మంది శిల్పులు దాని మీద పనిచేయాలి, నది ఒడ్డున కొన్ని లక్షల ఖర్చు. ఇది అందరికీ తెలియదు దీని వైభవం. మీరు పూనుకోగలరా స్వామి అని అడిగితే వెంటనే ఇంతటి మహత్కార్యము జరగవలసినదే అని స్వామి టక 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 ఫోన్లు చేసి, నా కొరకు కాదు, ఇంతటి మహత్తరమైన దేవాలయం రావాలి లోకానికి అంటే లక్షలొచ్చి పడిపోయింది. పడిపోతే సంవత్సరములు శ్రమించి చెక్కారండి. ఇంత చెక్కిన తర్వాత ఒక ముక్కో ఒక కన్నో అపభ్రంశం అయిందనుకోండి, పోయినట్టే. అద్భుతమైనటువంటి షణ్ముఖుడు అంతెత్తునుంటాడు. పక్కన వల్లీ దేవసేన. ఆగమం ప్రకారం ఎలా ఉండాలో అలా ఉంటుంది సుబ్రహ్మణ్యుడి దేవాలయం. అసలు దాని తలుపులు చూస్తేనే మనసు పొంగిపోతుంది. అటువంటి గుడి. ఆ దేవాలయంలో ఉన్నటువంటి మూర్తులతో కళ్యాణ సుబ్రహ్మణ్యుడు అంటారు. అవి వల్లీ దేవసేన సమేతంగా 6 ముఖాలతో ఉన్న సుబ్రహ్మణ్యుడు నెమలి మీద కూర్చుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. అసలు ఇంట్లో ఆ మూర్తి ఉంటే చాలు. అటువంటి మూర్తిని రేపు 200 మంది కావిళ్ళు ఎవరెత్తుతున్నారో వాళ్ళందరికీ అటువంటి సుబ్రహ్మణ్య మంత్రోపాసకులు ఫలనిలో ఏ మహానుభావుణ్ణి ఒకరొచ్చి పోలీస్ ఆఫీసర్లు కబురు చేశారని ఒక 20 రోజుల క్రితం కొండ మీద స్పెషల్ ట్రైన్లో దర్శనం చేయిస్తే సుబ్రహ్మణ్యుడే ఇది చేశాడని ప్రకటించారో, శిష్య సమేతంగా ఉండగా అది జరిగిందో, అటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ఆ రోజున ఇక్కడ పూర్ణాహుతి అవగానే ఆ 200 మందికి సుబ్రహ్మణ్యుణ్ణి కానుకగా మీకు ఇప్పిస్తారు. స్వామి చేతుల మీదుగా పుచ్చుకుంటారు. కాబట్టి మిగిలిన వారు బెంగ పెట్టుకోకండి. మీ అందరికీ స్వామి చేతి మీదుగా అక్షతలు చెల్లించే ప్రయత్నం చేస్తున్నాం సుబ్రహ్మణ్యానుగ్రహంగా. స్వామివారి నిన్నటి రోజునో మొన్నటి రోజునో దీని గురించే చర్చ చేశాం. ఇంతమందికి అక్షతలు వేయడానికి అంగీకరిస్తారా? అవసరమైతే ఆయన పాదాల మీద పడిపోయినా సరే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ అక్షతలు వేయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను.
మీ అందరి పనుపున స్వామి కాళ్ళ మీద పడి వేడుకుంటాను. స్వామి మీరు ఒక్క గంట అలా కూర్చుని వచ్చిన వాళ్ళందరికి అక్షతలు వేయండి స్వామి అని. మీరు చేయవలసింది ఒక్కటే, మీరందరూ తోసుకుని వస్తే మాత్రం ఆ రోజున ఉత్తర క్షణం స్వామి పీఠం మించి లేచిపోతారు. మీ అందరూ ఎంత పెద్ద క్యూ ఉండనివ్వండి, 2 అవర్స్లోనో 1 అవర్లోనో క్లియర్ చేసేస్తాం. మీరు స్వామి ముందు నుంచి ఇక్కడ ఆ రోజున పూజ జరిగినటువంటి స్వామి ముందు నుంచి హోమగుండం పక్క నుంచి అందరూ వెళ్లే అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒకరు ఇద్దరు కాదు, పూజ అయ్యే వరకు 200 మంది ఉంటారు. వాళ్ళు కదిలిపోగానే ప్రతి ఒక్కరికి స్వామి చేత అక్షతలు వేయించాలని ప్రయత్నిస్తున్నాం. ఆయన్ని ముట్టుకుని నమస్కరించకూడదు. 2 తోసుకుని మీద పడితే మాత్రం ఉత్తర క్షణం ఆయన సత్యదండం పట్టుకుని లేచిపోతారు. అప్పుడు నేను చేయగలిగినది ఉండదు, తలంచుకోవడం తప్ప. ఇంత చెప్పావు ఏం విన్నారు నీ మాట అంటారు. కాబట్టి నేను మీ అందరినీ వినమ్రుడనై శిరస్సు ఉంచి ప్రార్థించి మీ నుంచి అడుగుతున్న వరం అదొక్కటే. ఆ రోజున మీ అందరికీ ఎన్ని వేల మంది వచ్చినా స్వామి యొక్క పాదాల దగ్గర అక్షతలు వేయించే ప్రయత్నం చేస్తాం. మీరు తోసుకోకుండా చక్కగా ఒక్క క్యూలో రండి. అందరూ కార్యకర్తలు ఉంటారు, మిమ్మల్ని లైన్ చూపిస్తారు, ఇలా రండి. మీరు సహకరిస్తే చాలు, అది చెయ్యండి. పొంగిపోవాలి స్వామి, సుబ్రహ్మణ్యుడు పొంగిపోవాలి. మన కాకినాడ పట్టణం ఈ విషయంలో చరిత్రకి ఒక కొత్త అధ్యాయాన్ని తొడగాలి. అటువంటి స్థితిలో అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఆ రోజున నెరవేరుద్దాం. నాకు మీ అందరి మీద ఎనలేని విశ్వాసం, మీ భక్తి మీద నాకు అంత గౌరవం, అందుకే అంత సాహసం చేసి స్వామివారిని ప్రార్థించాలని అనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ మీరు ఉపన్యాసంలోకి రండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టగానే ఇప్పుడు మనం ఎలా పొంగిపోతున్నామో అలా దేవతలందరూ పొంగిపోయారు. ఏమి ఆనందంలో ఇది కూడా చేష్టలు ఉడిగిపోయిందా అమ్మా? అందుకని ఇప్పుడు దేవతలందరూ పరవశించిపోయి ముందు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి. కాబట్టి ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేశారు. తం కుమారం తతో జాతం సేంద్రాః సహమరుద్గణాః క్షీర సంభవనార్థాయ కృత్తికాః సమయోజయన్. నేను ఒక్కసారి శ్లోకంలో పాదం చెప్తాను, మీ అందరూ కూడా ముక్త కంఠంతో అనండి. పొంగిపోతాడు స్వామి. కుమార సంభవానికి ప్రధానమైన శ్లోకం ఆవిర్భావానికి. అందరూ మనస్ఫూర్తిగా అనండి, మీ వంశాల్ని సుబ్రహ్మణ్యుడు కాపాడతాడు. తం కుమారం తతో జాతం సేంద్రాః సహమరుద్గణాః క్షీర సంభవనార్థాయ కృత్తికాః సమయోజయన్. ఆ పిల్లవాడు పుట్టడం చూసి పొంగిపోయినటువంటి ఇంద్రుడు, దేవతలు అందరూ పరిగెత్తుకొచ్చి, ఒక శిశువుగా కనపడుతున్నాడే, మనకి రక్షకుడు కానీ శిశువుగా ఉన్నాడు, ఇప్పుడు ఈయనకి ఏం కావాలి? తల్లిపాలు కావాలి. ఎలా? అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకే కృత్తికా నక్షత్రం అమ్మవారి యొక్క స్వరూపమే. అందుకని వెంటనే ఆ కృత్తికల్ని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆ కృత్తికలు 6 వచ్చి మేము పాలిస్తాం, కానీ ఇలాంటి పిల్లవాడు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? ఏం అదృష్టం! ఇలాంటి పిల్లవాడికి మేము పాలిస్తాం, కానీ మాకు మీరు ఒక వరం ఇవ్వాలన్నారు దేవతల్ని. ఏం వరం కావాలి అంటే, ఈ పిల్లవాడు మాకు కూడా బిడ్డడుగా చెప్పబడాలి. అంటే ఎంతమంది ఆయన్ని కొడుగ్గా చూసుకుంటున్నారో చూడండి. లోకంలో పనికొచ్చే పిల్లాన్ని చూస్తే అందరూ కూడా మాకు అబ్బాయి అని, పెద్దవాళ్ళు చూడండి, ఒక పనికొచ్చే వ్యక్తి కనపడ్డారనుకోండి, నాయన నా ఆయుర్దాయం కూడా పోసుకొని 10 కాలాలు బతకవయా, ఏ తల్లి బిడ్డవో అంటారు. అని నువ్వన్నానని ఏమనుకోకే, నిన్ను చూస్తే నా కొడుకులా అనిపించావంటారు. అది అమ్మ మనస్సు. వాళ్ళలా కోరడం ఎంత సమంజసం అండి నిజంగాను. అందులో వెనక చరిత్ర చాలా ఉందనుకోండి. ఈ మాట ఎప్పుడైనా అమ్మవారి గురించి చెప్పినప్పుడు చెప్తాను ఆ విషయాన్ని. కాబట్టి వాళ్ళన్నారు దేవతలు, తా క్షీరం జాతమాత్రస్య కృత్వా సమయముత్తమం దదుః పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః. మీకు బిడ్డడుగా పిలవబడతాడు కాబట్టి మీరు ఆయనకి పాలివ్వండి అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారట. అమ్మవారే కదండి కృత్తికా రూపంలో ఉంది. అందుకని ఆ పిల్లవాడిని చూడగానే మాతృభావన ఏర్పడితే తప్ప పాలుగా కదలదు కదండి పోషణ.
వాళ్ళు వెంటనే 6 ఒకరి తర్వాత ఒకరం పాలిద్దామని క్యూలో నించోలా. ఎంత మాతృత్వ భావనతో పరవశించిపోయారంటే 6 ఏకకాలమునందు పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మా అమ్మే 6 రూపాయలతో పాలివ్వడానికి సిద్ధపడిందని 6 ముఖాలతో ఏకకాలమునందు పాలు తాగేశాడు. కాబట్టి షణ్ముఖుడయ్యాడు 6 ముఖాలతో. పుడుతూనే అమ్మ యందు గౌరవాన్ని ప్రకటించాడు. అందుకే మా అబ్బాయికి నేను ఎంతో ప్రేమతో షణ్ముఖ అని పేరు పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు తతస్తు దేవతా సర్వా కార్తికేయమితి బ్రువన్ పుత్రస్థైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయ. మీరు మా మాట విని వెంటనే అంత మాతృత్వంతో పాలిచ్చారు కనుక, ఈ పిల్లవాడు తాగాడు కనుక, కృత్తికల పాలు తాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు అన్నారు. అంటే కొంతమంది దేవతలు అన్నారు, మహానుభావుడు ఆనాడు సనత్కుమారుల వారే ఇలా జన్మించారు కాబట్టి గర్భము జారి పడిపోతే పూర్ణముగా గర్భము 12 నెలలు లేకుండా, అంటే తతశ్చద్వాదశే మాసే అని 12 నెలలప్పుడు, కాబట్టి 12 నెలలు లేకుండానే బయటికి వచ్చాడు కాబట్టి జారిపోయిన కడుపులోంచి, జారిపోయిన గర్భంలోంచి బయటికి వచ్చి మనని రక్షించాడు. అసలు నిజానికి అప్పుడు ప్రమాదం రావాలి, కానీ మన రక్షణ పుట్టింది. స్కంద ఇత్యబ్రువం దేవాః స్కన్నం గర్భ పరిశ్రమాత్ కార్తికేయం మహాభాగం కాకుత్సజ్వలనోపమం. ఎంత పొంగిపోయాడో ఆ రోజున విశ్వామిత్రుడి వృత్తాంతం చెప్తూ. రామా, ఆ రోజున గర్భము జారిపోతే పుట్టినవాడు కాబట్టి స్కంధుడు అని చాలా మంది ఆయన్ని పిలిచారు. స్కందనామము దాని వలన వచ్చినది. ప్రాతుర్భూతం తతక్షీరం కృత్తికానామనుత్తమం షణ్ణాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజంపయః. 6 కృత్తికల యొక్క స్తనములను ఏకకాలమునందు పానము చేసిన వాడు కనుక షడానన, షణ్ముఖ అని పేరొచ్చింది. పరమశివుని యొక్క తేజస్సులోంచి జన్మించి ఒక కొడుకు పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు, ఒక వర్గం కాదు, ఒక గణం కాదు, శంకరుడికే కుమారుడు పుడితే ఆయన తేజస్సులోంచి ఒకే ఒక్కసారి సమస్త లోకములు ఆనంద సాగరమునందు మునిగిపోయాయి కనుక ఆ పిల్లవాణ్ణి కుమార అని పిలిచారు. అందుకని కుమార శబ్దము ఈశ్వరపుత్ర సంబంధమై శివుని యొక్క కుమారుణ్ణి ఉద్దేశించినదిగా ఉంటుంది. ఈ పిల్లవాడు గృహీత్వా క్షీరమేక నా సుకుమార వపుస్తదా అజయత్వేన వీర్యేణ దైత్యసేనా గణాన్ విభు. అగ్నిహోత్రుడు పరమశివుని యొక్క తేజస్సుని తనయందు ఉంచుకుని, ఆ తేజస్సుని అగ్నిహోత్రుడు గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత పావకి అని పిలిచారు. ఆయన ఒకే ఒక్కసారి తల్లుల పాలు తాగి ఒకే రోజులో యవ్వనంలో ఉన్నటువంటి కుమారస్వామిగా మారిపోయారు. తొందరగా భక్తుల్ని రక్షించడానికి. అమ్మయ్యా, ఇంకా తారకాసుర సంహారం అయిపోయినట్టే, ఇంకా వాడి పిల్లాన్ని ఏం చేయడానికి కూడా లేదు, ఇంకా ఏదో దశమస్కందంలో కృష్ణుడి మీదకి రాక్షసులు వచ్చినట్టు రావడానికి కూడా లేదు. కాబట్టి ఉత్తర క్షణం ఈయనకి అభిషేకం చేసేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయన్ని కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేసేశారు. కాబట్టి సేనాని అని పేరు పొందాడు. ఈయనకే గుహ అనొక పేరు. గుహ అన్న పేరు ఎందుకు రావాలి అంటే, మహానుభావుడు సాక్షాత్ పరమశివుని యొక్క తేజస్సు కనుక, పార్వతీదేవి యొక్క అంశయందు వచ్చినవాడు కనుక, ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడిగా వచ్చినాడు కనుక ఆయనే ఆత్మస్వరూపి, పంచభూతములతో సంబంధం ఉన్నవాడు. అందుకే పుట్టుకయందే. కాబట్టి ప్రతి హృదయ క్షేత్రమునందు ఆయన ఉన్నాడు. కాబట్టి గుహ అని ఆయనకు ఒక పేరు. ఇది చెప్పి మహానుభావుడు ఆయన అన్నారు, ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి ఉంది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పార్వతీదేవి దయాస్వరూపిణి, జగత్తంతటికి తల్లి. ఆవిడ నీటితో కూడినటువంటి ఒక మబ్బు వంటిది. శంకరుడు దయాస్వరూపి.
శంకరుడు లోకమునకంతటికి తండ్రి. శంకరుడు కారుణ్యామృతమును వర్షించేటటువంటి మేఘస్వరూపి. కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం అని శంకరాచార్యులు వారి శివానంద లహరిలో స్తోత్రం చేస్తారు. కాబట్టి అవి రెండు మేఘములు. ఇప్పుడు ఈ రెండు మేఘములు ఒకదాంతో ఒకటి ఒరుసుకున్నాయి. ఒరుసుకుంటే మధ్యలో ఏం పుట్టింది? తటిల్లత, మెరుపు పుట్టింది. ఈ మెరుపు కంటిని ముందు ఆకర్షించింది. ఇదే శరవణ తటాకంలో పుట్టే ముందు అగ్ని శిఖగా పైకి లేచింది. ఇది మెరుపు. ఈ మెరుపులో లోకమంతా ప్రకాశిస్తోంది. ఈయన అనుగ్రహంతో వంశాలు పెరుగుతున్నాయి. ఆ సుబ్రహ్మణ్య అనుగ్రహం అంత గొప్పది. అది రక్షణనిస్తుంది, అది జ్ఞానమిస్తుంది, అది వంశాన్నిస్తుంది, అది ఐశ్వర్యం ఇస్తుంది, అది భయంకరమైనటువంటి రోగాల్ని కూడా తీసేస్తుంది. అందుకే తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీశనాథ మమ దేహి కరావలంబం అంటూ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారీన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ అని అడుగుతాం కదండి. రోగములను కూడా ఆయన తీసివేయగలడు. ఆయనని నమ్మి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం కాదండి, మహాపురుషులే పుడతారు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పారని చేసిన వాళ్ళకి అలాంటి అనుగ్రహం కలుగుతుందని నేను అనలేను. ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి ఈ మాట? అది మామూలుది కాదు. వంశాభివృద్ధి అంటే అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము చేస్తున్నటువంటి కార్యమునందు ప్రతిఫలము కావాలి. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఒక ఆయన మన దక్షిణ భారతదేశంలో ఉండేవారు. ఆయన భార్య గారి పేరు సుబ్బమ్మ గారు. వారికి వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తరువాత 40 సంవత్సరములు పిల్లలు కలగలేదు. అంటే ఇంకా అసలు పిల్లలు కలగడానికి యోగ్యమైన వయస్సుని వాళ్ళు దాటిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఎక్కడ లేని విశ్వాసం కలిగింది. ఆయన వంశమును నిలబెట్టగలడు, పుత్ర సంతానం ఇయ్యగలడు అని నమ్మి ఈ రామస్వామి దీక్షితులు సుబ్బమ్మ గారు కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముద్దు కుమారస్వామి అని పిలుస్తారు. అక్కడ ఆ ముద్దు కుమారస్వామి బాలాంబిక అని పిలుస్తారు. వల్లీదేవసేనల యొక్క స్వరూపాన్ని. ముద్దు కుమారస్వామి బాలాంబికల్ని 40 రోజులు దేవాలయంలోనే ఉండి సేవించారు. సేవిస్తే ఆవిడ గర్భం ధరించింది. గర్భం ధరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అనుగ్రహించారు అని వారి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ వైద్యనాథ క్షేత్రంలో ఉన్నటువంటి పేరే ముద్దు కుమారస్వామి అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి పేరు చివర దీక్షితులు అని ఉంటుంది కనుక ముద్దు కుమారస్వామి దీక్షితులు. ఆయన ఒకరోజు రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే బాలాంబిక ఆయనకి దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి, నీ భార్య కడుపున పుట్టినది, నీకు కొడుకుగా ఉన్నది నా భర్త రూపమైన ముత్యమే. ఆ ముత్యమే నీ ఇంటి ముత్యంగా ఉంది. ఇప్పుడు వాడే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు నీ కొడుకుగా నడయాడుతున్నాడు లోకంలో. కాబట్టి ఇదిగో ముత్యాలహారం ఇస్తున్నాను, ఆ పిల్లవాడి మెడలో వేయమని తన మెడలో ముత్యాలహారం తీసి ఆయనకి ఇచ్చింది. కలేమో అని కల చూసుకుని తెల్లబోయి లేచారు. చేతిలో ముత్యాలహారం ఉంది. కొడుకు మెడలో వేసి తమిళంలో ముత్తు అంటే ముత్యం. ముద్దు కుమారస్వామి దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఆయనే సంగీత త్రయంలో శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితారు. ఆయనే మహానుభావుడయ్యాడు ముత్తుస్వామి దీక్షితారు. ఆ మహానుభావుడికే చిదంబరనాథ శాస్త్రి అన్న పేరుతో శంకరుడే గురువయ్యాడు. ఒక రోజున ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకెళ్లి సంగీతం నేర్పుతానన్నారు. కాశీ తీసుకెళ్లి పాదుకాంత దీక్ష ఇచ్చారు. గొప్ప శ్రీ విద్యోపాసకుణ్ణి చేశారు. చేసి 3 సంవత్సరములు సంగీతం నేర్పారు. నేర్పి సమస్త మెళకువలు నేర్పిన తర్వాత ఎరా నాన్న ఇంటికి వెళదామని అడగమే అన్నారు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, రోజు గంగా స్నానం, ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం, ప్రతి క్షణం గురుపాద సేవ.
ఇంకా నాకు మళ్ళీ మా ఊరు ఎందుకు కావాలి గురువుగారు, ఈ 3 చాలవా నా జన్మధన్యం పొందడానికి, నన్ను వెళ్ళిపోమ్మని అనకండి అన్నాడు. ఏమి గురుభక్తిరా నాన్న, నువ్వు నాతో రా అని గంగ ఒడ్డుకి తీసుకెళ్లారు. గంగ ఒడ్డున నిలబడ్డారు. ఆయన ఒక్క సంకల్పం చేసి, నీవు నడుచుకుంటూ రోజు స్నానం చెయ్యడానికి గంగలో ఎంత దూరం వెడతావో అంతకన్నా కొంచెం ముందుకు వెళ్ళు, నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి ఇలా పట్రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ లోపలికి వెళ్ళారు. కాలికి ఏదో తగిలింది. తగలగానే వారు చేతులతో పైకెత్తారు. అదే ముత్తుస్వామి దీక్షితర్ చేతిలో ఉన్న వీణ గంగలో దొరికింది ఆయనకి. అమ్మవారు అనుగ్రహించింది ఆ వీణ. ఆ వీణ తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించారు. ఒరే, నువ్వు సుబ్రహ్మణ్యావతారానివి. ఆయనే పరమశివుడు చిదంబరనాథ శాస్త్రి గారిగా వచ్చి ఉపదేశం చేశారు. అమ్మ అనుగ్రహం కలిగి నీ చేతి వీణ అయింది. నాన్న, నీలాంటి శిష్యుడు కలిగాడు, నా జన్మ ప్రయోజనం నెరవేరింది, గంగా స్నానం చేసి వస్తానని లోపలికెళ్ళి మునిగారు. ఇక పైకి రాలేదు. రాకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్లి గంగలో వెతికితే చిదంబరనాథ శాస్త్రి గారి శరీరం దొరికింది. అప్పుడు ముత్తుస్వామి దీక్షితర్ గురువు గారికి మిగిలిన కార్యాన్ని పూర్తి చేసి సొంత ఊరు వచ్చారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఒక్క కచేరీ కూడా చేయకముందే ముత్తుస్వామి దీక్షితర్ తిరుత్తని వెళ్ళారు. తిరుత్తని వెడితే ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గొప్ప క్షేత్రం తిరుత్తని. ఆ తిరుత్తని క్షేత్రానికి వెళ్ళి మా అమ్మ 40 రోజులు నమ్మి గుళ్ళో ఉపాసన చేసింది. నేను పుట్టాను. 40 రోజులు నేను రోజు ఇక్కడ కీర్తనలు చేస్తానని కీర్తనలు చేశారు. ఎప్పుడైనా వీలైతే ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలు ఉంటాయండి సంస్కృతంలో, ఏమి కీర్తనలో వాటికి ఒక్కసారి సంగీత సాహిత్య సమ్మేళనం చేసి నా జన్మ ధన్యం చేసుకోవాలనుంది. ఆ ముత్తుస్వామి దీక్షితర్ మహానుభావుడు ఒకానొక ఆ తిరుత్తనిలో కూర్చుని కీర్తనలు చేస్తూ ఆ కీర్తన పాడుతూ పరవశించిపోయేలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితార్, ముత్తుస్వామి దీక్షితార్ అని పిలిచారు. పిలిస్తే ఆయన కళ్ళు విప్పి, ఎవరు వచ్చినవాడు, నా పేరు ఎలా తెలుసని కళ్ళు విప్పారు. పరమతేజోమూర్తి అయినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు. అసలు ఆయన్ని చూసి మీరెవరని అడగలేకపోయారు. ఏది, నోరు తెరు అన్నారు. నోరు తెరిచి కళ్ళు మూసుకో అన్నారు. కళ్ళు మూసుకున్నారు. నాలుక మీద ఏదో వేశారు. వేసి ఏం వేశాను అని అడిగారు. పటికి బెల్లం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు. కళ్ళు విప్పు అన్నారు. కళ్ళు విప్పారు. లేడా వృద్ధ బ్రాహ్మణుడు. ఆయనే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సమస్త సంగీత విద్యని ముత్తుస్వామి దీక్షితార్ నాలిక మీద పటికి బెల్లం రూపంలో వేసేశారు. ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షితార్ పాట పాడితే ఇక తిరుగులేదు. ఎన్ని సన్మానాలు, వెంట పడిపోయారు కదండి ముత్తుస్వామి దీక్షితార్ వెంట. ఐశ్వర్యమునందు ఆయన మమేకం కాలేదు. ఈ చేత్తో బుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు. ఒక స్థితిలో ముత్తుస్వామి దీక్షితార్ ఏ స్థితికి వెళ్ళారో తెలుసా అండి, ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పెడు బియ్యం లేవు, శిష్యులకి కూడా అన్నం పెట్టాలి, సంగీతం నేర్పేవారు. ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెప్తుంటే వంట చేయడానికి ఏమీ లేవని బెంగ పెట్టుకుని ఒక శిష్యురాలు కమలమ్మ అన్నావిడ్ని పిలిచి, అయ్యగారికి వేళ అయిపోతోంది, మహానైవేద్యానికి గుప్పెడు బియ్యం లేవు, ఆయనకి ఎలా చెప్పామని బాధపడుతున్నాను అందా ఇల్లాలు. అదండి భార్యలంటే. ఎటువంటి భర్తలు, ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే. ఆ కమలమ్మ అన్నావిడ ఐశ్వర్యవంతురాలు. తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి, అమ్మాయి అమ్మేసి గురువుగారు అన్నం తింటే, నా చేత్తో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సాఫల్యం కదమ్మా, వస్తుందా అలాంటి అవకాశం, ఎందుకమ్మా ఈ బంగారం, అమ్మేస్తానమ్మా, గురువుగారికి ఇంత అన్నం పెడతానమ్మా అంది. ముత్తుస్వామి దీక్షితారు విన్నారు. మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా? ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే, అన్నం పెడతాడు అని మీరు సంగీతన సాధన చేస్తుండండి. తిరువారూరులో త్యాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో కీర్తన పాడారు. కీర్తన పాడి బ్రోవగరావా అని ఇంటికి వచ్చారు. 2 బళ్లతో పప్పులు, బియ్యాలు, బెల్లం, చింతపండు, మిరపకాయలు అన్నీ వచ్చాయి. ఒక రాజోద్యోగి పెద్దవాడు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నాడని సామాను తెప్పించాం, ఆయన రావట్లేదుట పరివారంతో, అందుకని ఉత్తినే పోవడం ఎందుకు, మీ వంటి పుణ్యాత్మలకు ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్పి సరుకు దింపి వెళ్ళిపోయారు. ఈశ్వరా నీ కృప అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు వెళ్ళిపోవడం కూడా ఎంత విచిత్రమో తెలుసా అండి.
అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షితర్ జీవితం అంతా చెప్పలేను, కానీ ఒక్క విషయం చెప్తాను, ఆనందం ఆగదు నాకు. ముత్తుస్వామి దీక్షితర్ని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు. వారు ఒక రోజున పరిగెత్తుకొచ్చి ఒక రోజు పొద్దున్న అన్నారు, మహానుభావ మీరు మాకు గురువు, ఏం జరిగిందో తెలియదు, నా ఆస్థానంలో ఉండే పట్టపుటేనుగో కట్లు తెంచుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి మోరమెత్తి అరుస్తోంది. ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసిరేస్తోంది, కాళ్ల కింద తొక్కేస్తోంది. ఎందుకు ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు. ముత్తుస్వామి దీక్షితర్ అన్నారు, నీకేమీ బెంగలేదు, నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపో, ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి, మీ అందరూ కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన, మీరు కూడా చెయ్యండి. ఏ కీర్తన? మీనలోచని పశుపాశ విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారు. ఆయనకు అర్థమైంది, సంగీతపరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమ మీదకి వచ్చాడో స్వరముల యందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు. ఆ ఏనుగు అరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు. కాబట్టి ఆయన అమ్మా పశుపాశ విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయాడు. అది ముత్తుస్వామి దీక్షితర్ చరిత్ర. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు. అందుకే వారి కీర్తనలలో గుహాశబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారో, సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారో. ఇంతటి అనుగ్రహం మహానుభావుడు నమ్మి నమస్కరించినటువంటి వారికి ఇయ్యగలడు. మీరు రేపటి రోజు నుంచి విందురుగాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృప అంటే ఎలా ఉంటుందో. ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు. సుబ్రహ్మణ్య తత్వాన్ని నిబద్ధం చేయడం శంకర భగవత్పాదులంతటి వారికి ఎంత చిత్రమైందో తెలుసా అండి. శంకరులు షణ్మత స్థాపనాచార్య. ఇప్పుడు రేపు వచ్చే శారదా పీఠాధిపతుల యొక్క పీఠం పేరు కూడా షణ్మత స్థాపనాచార్య, శంకరాచార్య పీఠం అంటారు దాన్ని. కాబట్టి షణ్మత స్థాపనాచార్య అంటే ఏవి పట్టుకుని మీరు మోక్షం పొందొచ్చో ఆయన చెప్పారు. అవే ఒకటి శైవము, 2 శాక్తేయము, 3 గాణాపత్యము, 4 కౌమారము, 5 సౌరము, 6 వైష్ణవము. ఈ 6 మోక్షం పొందవచ్చు అని నేను షణ్మత స్థాపనాచార్య అయ్యారు. ఆయనే పూజాగృహం ఎలా ఉండాలో, పూజలో విగ్రహాలు ఏవేవి ఉండాలో కూడా నిర్ణయించారు శంకరాచార్యుల వారు. అవే పంచాయతనము అంటారు. శివ పంచాయతనము, శక్తి పంచాయతనము, విష్ణు పంచాయతనము. ఒకసారి నేను దీని గురించి ఉపన్యసించాను, స్థానాలు ఎలా ఉండాలో. ఇందులో శివుడు ఉంటాడు, అంబిక ఉంటుంది, అలాగే ఆ సూర్యుడు ఉంటాడు, గణపతి ఉంటారు, శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఈ 5గురిని పంచాయతనం అంటాం. షణ్మత స్థాపనాచార్యులైనప్పుడు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షానికి తీసుకెడుతుందని చెప్పారు. అటువంటి శంకరాచార్యుల వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇయ్యలేదు, సుబ్రహ్మణ్య మూర్తిని ఎందుకు ఇవ్వలేదు? శైవం ఇచ్చారు, శాక్తేయం ఇచ్చారు, గణాపత్యం ఇచ్చారు, కౌమారం ఇచ్చారు. ఎక్కడ? షణ్మతాల్లో. పంచాయతనంలోకి వచ్చేటప్పటికీ శివుణ్ణి ఇచ్చారు, అంబికనిచ్చారు, గణపతినిచ్చారు, సుబ్రహ్మణ్యుణ్ణి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు పంచాయతనంలో? శంకరుల యొక్క హృదయం ఏమయ్యుండు ఉండాలి? ఆయన జ్ఞానాగ్ని. ఈ పంచాయతనం చేసే ముందు మీరు అగ్నిహోత్రం వెలిగించి అగ్నికార్యం చేస్తారు బ్రాహ్మణులైతే. అగ్నికార్యం చేసినప్పుడు ఆ అగ్ని స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి పంచాయతనంలో అగ్నిహోత్రంగా సుబ్రహ్మణ్యుడు కలిసిపోతున్నాడు. మీరు దీపం వెలిగించకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. మీరు నీరాజనం ఇవ్వకుండా పూజ చేయగలరా? సుబ్రహ్మణ్యుడే. జ్యోతి స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఆరుగా కలిసిపోతున్నాడు.
పూజ ప్రారంభం ఆయనతోటే, పూజ పూర్తి ఆయనతోటే, దీపారాధనతో నీరాజనంతో. కాబట్టి ఇంకా వేరే మళ్ళీ స్థానం ఎలా ఇంకక్కర్లేదు. ఆయన లేకుండా పూజే లేదు, ఇంకా మళ్ళీ ఆయన్ని పూజలోకి పెట్టడం ఏమిటి? కాబట్టి పంచాయతనంలో జ్యోతి రూపంలో సుబ్రహ్మణ్యుడు కలిసిపోయాడు. అందుకే అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిశిఖా పర్వతము సుబ్రహ్మణ్య స్వరూపమే అని కొలుస్తారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఏ కృత్తికలు మహానుభావుడికి పాలిచ్చారో ఆ కృత్తికలే ఒకసారి భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేస్తుంటే వారు ప్రత్యక్షమై రమణ మహర్షిని పొదల్లోకి తీసుకెళ్లి పాలిచ్చారు. అపర సుబ్రహ్మణ్యావతారం. అందుకే ఆయన ఎలా గోచీ పెట్టుకుని స్వామి మలైలో ఉంటారో ఈయన గోచీ పెట్టుకుని కర్రాక మండలం పట్టుకుని అలాగే ఉంటారు. ఆయన అగ్నిభౌహు గుహ అంటుంది అమరకోశం, ఈయన అగ్నిగానే అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అన్ని రకాలుగా అది శివతేజమే, సుబ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననము వినడం అన్నది, ఆయన యొక్క సంబంధమును గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. భక్తస్య కార్తికేయ కాకుచ్చ భువిమానవ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. నేను ఇవాళ లేచిపోండనే వరకు తొందరపడి లేచిపోకండి, మీరు ఒక పెద్ద అనుగ్రహాన్ని వదిలిపెట్టుకున్న వాళ్ళు అవుతారు. భక్తస్య కార్తికేయే, ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేయుచున్నారో వారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ, వాళ్ళు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూస్తారు. స్కందసాలోక్యతాం వ్రజేత్, స్కందలోకాన్ని పొందుతారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి వైభవం ఏమిటో, ఆయన అనుగ్రహం ఏమిటో, ఆయన రూపం ఏమిటో, ఆయన తత్వం ఏమిటో, ఈ విషయాలన్నింటినీ రేపటి రోజున మీకు నేను విపులీకరిస్తాను. నేను మిమ్మల్ని ఎప్పుడో తప్ప ఏది అడగను కదా. ఎప్పుడూ అడగనంటే అభిజాత్యం అవుతుంది. అడిగానేమో, ఎందుకు అడగలేదనాలి, ఎప్పుడో కాని అడగను. మనం ఇవాళ ఒక పండగ చేసుకోబోతున్నాం. ఏమిటో తెలుసా పండగ? మనం అక్కడ వేసిన కాగితాల్లో సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఈ పూజలోకి వస్తున్నటువంటి జంట ఎవరో పేరు తీయబోతున్నారు. ఒక్కసారి ఆ జంటని సభాముఖంగా చూసి మనం వెళ్ళిపోతాం. అదొక 5 నిమిషాలు. అంతేకాని మనం లేచిపోతే ఆ చేసిన పనికి శ్రద్ధ ఉండదు. కాబట్టి నేను మంగళం చెప్తాను, మీరు అలాగే కూర్చోండి. ఒక్క 5 నిమిషాల తర్వాత మనం వెళ్ళిపోతాం. అందుకే నేను 10 నిమిషాల ముందు ఉపన్యాసం పూర్తి చేశాను. నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావమును గురించి మీరు విని ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వరూపమును గురించి, వారి తత్వమును గురించి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దయ, ఇద్దరి యొక్క కారుణ్యము ఒక చోట ప్రోది చేస్తే, ఒక చోట ముద్ద చేస్తే అది ఏ సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత అంటే మనకి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు చూడండి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు. వామాంకస్థిత జానకీ పరిలసత్ అన్నట్టే ఎడం పక్కన అమ్మవారితో కలిసి పరమశివుడు మనకి దర్శనమిస్తాడు. ఇలా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో మనం అయ్యవారు మన ఎదురుగుండా నించున్నప్పుడు ఆయన కుడిపాదం మీద చెయ్యి వేసి నమస్కరించామనుకోండి, అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు? పరమశివుడికి నమస్కరించినట్టు. అప్పుడు ఆయన ఎడం పాదం కోసం మీరు వెతుక్కున్నారనుకోండి, దొరకదు. ఎందుకని? ఎడమ పాదం అమ్మవారి పాదం అయి ఉంటుంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగశివో భజతు నామ యశస్సమగ్రం వామాంఘ్రిమాత్రకలితే జననత్వదీయే కావా ప్రసక్తిరిహ కాల జయే పురారేహే. అమ్మా, సాధారణంగా మనం లోకంలో ఏమని చెప్పుకుంటూ ఉంటామంటే, పరమశివుడు తన 3వ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చినాడు అని చెప్తాం.
అప్పుడు ఆ ప్రతిష్ట ఎవరికి ఆపాదింపబడినది? శంకరునకు ఆపాదింపబడింది. ఆయన కామారి, కాముణ్ణి కాల్చినవాడు. కానీ మీరు తత్వతః విచారణ చేస్తే మూడవ కన్ను పార్వతీదేవికి ఉంది, పరమేశ్వరుడికి ఉంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం అని ఒకరు ఒండరులకు, ఒకరి తపములకు ఒకరు ఫలమైనట్లుగానే ఇద్దరికీ మూడో కన్ను ఉంటుంది. ఇద్దరికీ మూడో కన్నున్నప్పుడు శంకరుడొక్కడే మూడవ కంటి మంట చేత కాముణ్ణి కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది? ఈయన ఒక చమత్కారమైన కవి. ఆయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈశ్వర, నువ్వు కామారివి అన్న కీర్తి నీకొక్కడికి ఎలా వస్తుంది? కాముణ్ణి కాల్చిన వాడివని నువ్వు ఒక్కడివి కాదుగా. మూడవ కన్ను నీది, పార్వతీదేవిది కూడా. కాబట్టి ఆవిడికి సగపాలు వెళ్ళాలి. ఇంకా నీకు రెండో గొప్ప బిరుదేమిటి? కాలుణ్ణి తన్నావు, యమధర్మరాజు గారిని తన్నావని. కానీ వామాంగ్రిమాత్ర కలితే జననిత్వదీయే, నువ్వు తన్నినప్పుడు ఎడమ పాదంతో తన్నావు. ఎడమ భాగం ఎవరిది? అమ్మవారిది. కాబట్టి ఇప్పుడు ఈ కీర్తి ఎవరికి వెళ్ళాలి? అమ్మవారికి వెళ్ళాలి. కాబట్టి కామారి, కాలారి ఈ రెండు బిరుదులు నిజానికి కామారి బిరుదులో సగం ఆవిడిది, కాలారి బిరుదు ఆవిడిది. కాబట్టి 1.5 పాళ్ళు కీర్తి ఆవిడిది, అరపాళ్ళు కీర్తి నీది. కానీ నీ గురించి లోకం ఏం చెప్తోంది? కామారి శంకరుడు, కాలారి శంకరుడు అంటోంది. ఇది ఎలా కుదురుతుంది? మా అమ్మకి 1.5 పాళ్ళుంటే అమాయకురాల్ని చేసి నువ్వు బుచ్చేసుకుంటావా కీర్తంతా అని అడిగాడు. అడిగి ఆయనే ఎంత పార్వతీదేవి కూడా గబుక్కుని శివుడు వంక చూసిందేమో, ఏమిటండో ఇలాంటి పనులు చేశారా అన్నట్టుగా. ఆ కవే చమత్కారంగా అన్నారు, అశక్యమంగాం తరవద్విభక్తు అణుప్రమాణం కరూం యనంతః సామాన్యభూతం శివయోస్తదీకం సానుగ్రహం స్యాన్మయి గర్భదాసే అన్నారు. అమ్మా ఏమో, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈవిడిది, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈయనది, మూడో కన్ను ఆవిడిది, మూడో కన్ను ఈంది, ఎడంకాలు ఆవిడిది, కుడికాలు ఈవిడిది, గొడవలున్నాయేమో. కానీ మీ ఇద్దరికీ కలిపి ఉన్నటువంటి వస్తువు అనగా విడతీసి చూడడానికి వీలు లేనిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. ఏమది? మీ ఇద్దరి యొక్క మనస్సు ఒక్కటై ఉన్నది. పాదాలు విడివిడిగా కనపడతాయేమో, మూడవ కన్ను ఇద్దరికీ ఉన్నట్టు కనపడుతుందేమో. నీకో మనస్సు, ఆయనకో మనస్సు లేదు. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటే. మీ ఇద్దరి మనస్సులు ఒక్కటయ్యాయనడానికి ఎవరు మాకు సాక్ష్యము? సుబ్రహ్మణ్యుడే సాక్ష్యము. కాబట్టి ఏకీకృతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సుకు, కారుణ్యమునకు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరించుచున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పార్వతీ పరమేశ్వరానుగ్రహమే మీ యందు ప్రసరించుచున్నది అని ఆయన అంటారు. కనుక చూడండి, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చాలా సంతోషించారు. తమకొక కుమారుడు కలిగాడు. ఇంత లోకపూజితుడైన వాడు సంభవించాడు. వెంటనే కైలాసం నుంచి ఒక రథాన్ని పంపి, నేను మళ్ళీ శివమహాపురాణంలోంచి అన్వయం చేస్తాను, నిన్నటి వరకు రామాయణంలోంచి అన్వయం చేశాను శ్లోకాల్ని. ఆ కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళారు. తల్లి పార్వతీదేవి చూడగానే పరవశించిపోయింది, ఎదురొచ్చింది, కౌగిలించుకుంది, మూర్ధన్యస్థానమునందు ముద్దు పెట్టుకుంది, పైకెక్కించుకుని తన తొడ మీద కూర్చోపెట్టుకుంది, కౌగిలించుకుంది. ఆ తర్వాత శంకరుడు తీసుకుని తన కుడితో ఆయన తొడ మీద ఆయన కూర్చోపెట్టుకుని ఆయన పరవశించిపోయాడు. పరవశించిపోయి ఎంత చిత్రమైన మాట అన్నాడంటేట, మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడి కుడి చెవు దగ్గరికి తీసుకుని ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని 6 మాటలు అన్నట్టు. 6 తలలతో ఉన్నవాడు కదండి, అందుకని 6 మాటలు ఆయుష్మాన్ భవ, నీ ఆయుర్దాయమునకు కొరత లేకుండుగాక అని శంకరుడు ఆశీర్వచనం చేశాడు. అన్యథా ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చెయ్యాలో లోకం నేర్పుతోంది. ఆయుష్మాన్ భవ అనాలి కొడుకుని. కాబట్టి తండ్రి కొడుకుని దగ్గరికి తీసుకుని అన్న మొట్టమొదటి ఆశీర్వచనం ఆయుష్మాన్ భవ. అన్న తరువాత ఇప్పుడు జరగవలసినటువంటి దేవతా కార్యం ఒకటి ఉన్నది. ఏమిటా దేవతా కార్యం? తారకాసుర సంహారం. ఇప్పుడు ఆయన యొక్క శక్తి సామాన్యం కాదు. ఆయనని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులనన్నింటినీ కుమారస్వామికి ధారపోశారు.
తమ శక్తులను ఏ రూపంగా ధారబోశారు అంటేట, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఏవి ప్రకాశవంతమైనటువంటివి, అత్యంత దీప్తి కలిగినటువంటివి, వాళ్ళ యొక్క సమస్తమైనటువంటి శక్తి కేంద్రీకరింపబడినవి ఉన్నాయో వాటన్నింటినీ కుమారస్వామికి బహూకరించారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి అయ్యవారి చేతిలో ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో పట్టుకున్నటువంటి శూలం అది అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తి స్వరూపాన్ని ఇస్తే శంకరుడు మళ్లీ వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవి విద్యని కూడా కటాక్షించాట. బ్రహ్మదేవుడు వేదాలనిచ్చి, యజ్ఞోపవీతమిచ్చి, గాయత్రీ మంత్రమిచ్చి, కమండలమిచ్చి, బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు పిలిచి వైజయంతిమాల కంఠహారము ఇచ్చారు. దేవేంద్రుడు పిలిచి ఐరావతం ఇచ్చాడు, వజ్రాయుధం ఇచ్చాడు. వరుణుడు పిలిచి శ్వేతఛత్రం ఇచ్చాడు, ఒక రత్నములతో కూడిన మాలనిచ్చాడు. సూర్యుడు మనోవేగం కలిగినటువంటి రథాన్ని, ఒక కవచాన్ని ఇచ్చాడు. యముడు యమదండాన్ని ఇచ్చాడు. చంద్రుడు అమృత కలశాన్ని ఇచ్చాడు. అగ్ని మహాశక్తినిచ్చాడు. నిర్పతి స్వకీయాస్త్రము అనబడేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రదానం చేశాడు. వాయువు వాయవ్యాస్త్రాన్ని ఇచ్చాడు. కుబేరుడు గదనిచ్చాడు. మన్మధుడు కామశాస్త్రాన్ని ఇచ్చాడు. పాలసముద్రం అమూల్యమైనటువంటి రత్నాల్ని, ఒక రత్నాలతో కూడినటువంటి అందెని బహుకరించిందిట. హిమవంతుడు తాతగారు కదండి, అమ్మవేపు తాతగారు. అయ్యవేపు తాతగారి గురించి మీరు అడక్కండి, ఎందుకు అడగకూడదో మీరు పార్వతీ కళ్యాణంలో విందురు గాని. కాబట్టి అమ్మవేపు తాతగారు హిమవంతుడు వచ్చి మనవడు కదా, అందుకని పట్టుబట్టలు ఇచ్చేట కట్టుకోమని. గరుత్మంతుడు చిత్రబర్హణుడు అనబడేటటువంటి ఒక నెమలి, ఆయన కొడుకే అంటారు, గరుత్మంతుడి కొడుకే చిత్రబర్హణుడు అని. ఆ నెమలిని ఆయనకి బహూకరించాడు. అలాగే అరుణుడు తామ్రచూడు అనబడేటటువంటి ఒక కోడి పుంజును బహూకరించాడు. అదే కుక్కుట ధ్వజం ఆయన యొక్క పతాకం మీద ఉంటుంది. పార్వతీదేవి మళ్లీ పిలిచి ఒక గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందిట. అందుకే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపాలు ఎక్కడా కూడా ఇలా మూతి ముడుచుకుని ఉండవు, చక్క చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అమ్మవారు చిరునవ్వుని ఇచ్చిందిట. ఎంత గొప్ప విషయం అనండి. ఈ పై కానుకలన్నీ ఇవ్వచ్చేమో కానీ చిరునవ్వుని కానుకగా ఇవ్వడం అంటే చాలా కష్టం. ఒక తల్లి నా చిరునవ్వు నువ్వు తీసుకోరా అని పిల్లాడికి ఇస్తే పిల్లాడికి ఆ చిరునవ్వు అంది వాడు అలాగే నవ్వుతూ ఉండడం చాలా అసాధారణం కదా. చిరునవ్వుని ఇచ్చిందిట. ఐశ్వర్యం ఇచ్చింది, చిరంజీవిత్వాన్ని ఇచ్చింది. లక్ష్మీదేవి సంపదనిచ్చింది, కంఠహారాన్నిచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను కూడా ఆయనకిచ్చింది. ఇప్పుడు దేవేంద్రుడితో కలిసి, దేవతలతో కలిసి ఆయన తారకాసుర సంహారానికి బయలుదేరారు. నేనైతే వ్యక్తిగతంగా ఒక మాట అనుకుంటాను, తారకాసురుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి జరిగినటువంటి యుద్ధం గురించి ఒక గంట సేపు చెప్పవలసిన అవసరం ఉందా? ఎందుకండి అది? ఆయన పుట్టిందే ఆయన్ని చంపడానికి. మహా అయితే ఏం చేస్తాడు, కాసేపు నించుంటాడు యుద్ధంలో, ఏదో ఆస్త్రం వేస్తాడు, ఈ బాణం వేస్తాడు, కత్తి సురుతాడు, ఈ డాలెడ్డెట్టుకుంటాడు, ఆఖరికి ఏమవుతాడు? మరణిస్తాడు. అంతే కదండి. దానికి ఎందుకు ఆ యుద్ధం? దాన్ని వర్ణించడం వల్ల తత్వతః మనకి కలిగేది ఏమైనా ఉంటుందా? ఏముండదు. దానికన్నా సుబ్రహ్మణ్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. కాబట్టి ఒక్క మాటలో తేల్చేయాలంటే దేవసైన్యంతో కూడి వెళ్ళినటువంటి వాడై దేవసేనానిగా తారకాసుర సంహారం చేసేశాడు. తారకాసురుడు సంహరింపబడ్డాడు. లోకాలన్నీ ఎంతో మురిసిపోయి సంతోషంగా తిరిగి కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడతో తారకాసుర సంహారం అయిపోయింది. అయితే చిత్రం ఏమిటంటే పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్క జ్యోతిర్లింగంగా వెలయడంలో ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన కారుణ్యమనబడేటటువంటి విభూతిని వెదజల్లాడు. కానీ సుబ్రహ్మణ్యుడి జీవితంలో మీరు వేరు చేసి చూపించలేని విధంగా షణ్ముఖుడై 6 ముఖములున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ద్రవిడ దేశమునందు అనగా తమిళనాడులో 6 క్షేత్రములతో ఆయన జీవితంతో ఒక గమ్మత్తైన సంబంధం ఉంది. ఒక్కొక్క చోట ఆయన ఒక్కొక్కలా ఉన్నారు. ఒక్కొక్క చోట జరిగినటువంటి విశేషం శాబ్దికంగా అంటే శబ్దస్వరూపంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు కాపాడుతూ
మీకు మాకు మనకి రక్ష ఇవ్వగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి స్తోత్రములే బయటికి వచ్చాయి. మీరు చూడండి, అలాంటి 6 క్షేత్రములలో మొట్టమొదటి క్షేత్రం తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. ఇది మధురైకి దగ్గరలో ఉంది. ఇక్కడే దేవసేనతో కలిసి ఆ దేవసేన అనబడేటటువంటి ఇంద్రుని యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేయబడినటువంటి స్థలం. అయితే దేవసేన అంత తేలిగ్గా ఏమి ఇంద్రుడు ఇచ్చేయలేదు. అసలు అది జరగడం వెనకాతల ఒక విచిత్రం ఉంది. అసలు ఆ దేవసేన ఇంద్రుడి యొక్క కుమార్తె కాదు. మీరు చాలా జాగ్రత్తగా పురాణ పరిశీలన చేస్తే, అంటే సుబ్రహ్మణ్య తత్వం అందడానికి ఏదో ఒక్క పురాణం పట్టుకుంటే దొరకడం చాలా కష్టం అండి. ప్రత్యేకంగా మీరు స్కాందం మీద ఆధారపడవలసి ఉంటుంది. దాని పేరే స్కాంద పురాణం కదండి. ఆవిడ అరిష్టనేమి అనబడేటటువంటి ఒక ప్రజాపతి యొక్క కుమార్తె. ఈ దేవసేన దైత్యసేన అనబడేటటువంటి తన చెల్లెలితో కలిసి ఆడుకుంటోంది. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ విషయాన్ని. దేవసేన తన చెల్లెలైన దైత్యసేనతో కలిసి ఆడుకుంటోంది. ఒక రోజున ఆడుకుంటుంటే అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి ఈ దేవసేనని భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆ ఎత్తుకుపోయే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఈవిడ బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ కేకలు పెడుతున్న సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద పెడుతున్నాడు. ఆయన చూసి వెంటనే తన వజ్రాయుధంతో ఆ వచ్చినటువంటి రాక్షసుణ్ణి సంహరించి అరిష్టనేమి కుమార్తె అయినటువంటి ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవాళ నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో, దేవసేన నా దగ్గర పెరుగుతుంది అని పెంచాడు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది కదండి. అందుకని దేవసేన ఇంద్రుడి కుమార్తెగానే పిలువబడింది. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ పిల్లని నేను అల్లారముద్దుగా పెంచాను, ఈ పిల్లని ఎటువంటి వాడికి ఇవ్వాలి అంటే, ఈమె ఒకనాడు ఆపదలో ఉండగా నేను వెళ్ళి రక్షించి తీసుకొచ్చాను. అందరికన్నూ ఎప్పుడూ వీళ్ళ మీదే ఉంటుంది, ఈ దేవసేన మీదే ఉంటుంది. కాబట్టి ఈ దేవసేనని దక్కించుకోగలిగిన వాడు చాలా పరాక్రమవంతుడై ఉండాలి. పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అని ఆయన చూస్తున్నట్ట. ఇలా చూస్తున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. తారకాసురుడి తమ్ముడు ఒకడున్నాడు, వాడి పేరు శూరపద్ముడు. ఈ శూరపద్ముడు 100 లోకములను పరిపాలన చేశాడు. వాడు ఒకడికన్నా మొనగాడు ఒకడు, అంతటి రాక్షసుడు. తారకాసుర సంహారం అయిన తర్వాత ఈ శూరపద్మ సంహారం కూడా జరగవలసి వచ్చింది. అప్పటి వరకు అసలు సంహరించగలిగినటువంటి వీరుడు లోకంలో లేడనుకుంటున్న తరుణంలో కుమారస్వామి వెళ్లి శూరపద్ముణ్ణి సంహరించిన తరువాత దేవేంద్రుడికి ఆశ పుట్టింది. నా కుమార్తెకి ఇలాంటి వాణ్ణిచ్చి వివాహం చెయ్యాలి అని వెళ్ళి కుమారస్వామిని వేడుకుని తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి వివాహం చేసినటువంటి స్థలం ఏదుందో దాన్ని తిరుప్పకుండ్రం అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉంది. దీని అంతరమైన విషయాన్ని నేను మీకు చెప్తాను. దాని తత్వ పరిశీలనమేమో మనం చూద్దాం. కానీ తిరుప్పకుండ్రంలో ఒక విషయం చెప్తారు. అక్కడ కొన్ని ప్రత్యేకమైన తిథుల యందు మీరు భార్యతో బిడ్డలతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మీ పర్సు తీసి అందులోంచి ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు మీ శక్తి కొలది భార్యకి బిడ్డలకి స్నేహితులకి బహుమానం ఇస్తే ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఎంతమందికైనా తాను బహుమానములను ఇయ్యగలిగినంత సంపత్తిని పొందుతాట. నేను ఒకానొక సందర్భంలో అనుకోకుండా క్షేత్రానికి అటువంటిప్పుడు వెళ్ళాను. మీరున్నారా శంకరం గారు? అప్పుడు వెళితే అక్కడ ఆ రోజున మాకు అర్చకులు చెప్పి మీరు ఇవ్వాలి ఇక్కడ కానుకలు ఇచ్చుకుని వెళ్ళండి అన్నారు. అంటే మేమందరం అప్పుడు మాలో వచ్చిన వాళ్ళకే మేము గబగబా పరుసులు తీసి ఏదో ఎవరి శక్తి మేరకే వాళ్ళం బహుమానాలు ఇచ్చుకున్నాం. కాబట్టి అదో చిత్రమైనటువంటి క్షేత్రం తిరుప్పకుండ్రం. అయితే మీరు ఒక్క విషయాన్ని ఆలోచించేయండి. పెంచుకున్నటువంటి పిల్ల దేవసేన అనగా ఏమి? దేవసేన అంటే దేవతల యొక్క సైన్యము. దేవతల యొక్క సైన్యము ఇంద్రుడి యొక్క అధీనమై ఉంటుంది. ఇంద్రుడికి ఆపద వచ్చిందనుకోండి, ఎవరు యుద్ధం చేయాలి? దేవసైన్యం వెడుతుంది యుద్ధానికి. దేవతా సైన్యమంతా ఇంద్రుడి యొక్క అధీనమునందుండును.
బాహ్యార్థం. అంతరార్థం దేవసైన్యము దైత్య సైన్యము, ఈ రెండు అక్క చెల్లెళ్ళు. ఈ రెండు ఎప్పుడూ కలిసే తిరుగుతుంటాయి, కలిసే ఆడుకుంటాయి. ఎక్కడ ఆడుకుంటాయి తెలుసా అండి? ఇక్కడే ఆడుకుంటాయి. దేవసైన్యం అంటే మంచి గుణాలు, దైత్య సైన్యం అంటే చెడ్డ గుణాలు. ఎవడూ కూడా లేచిన దగ్గర నుంచి మర్నాడు నిద్రపోయే వరకు తప్పు పనులే చేస్తూ ఉండడు. మీరొక్కటి గమనించండి, నో బడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ either టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. పూర్తి చెడు కానీ పూర్తి మంచి కానీ ఎవరి యందు ఉండవు. గుణముల యొక్క భేదము చేత ఇప్పుడు మంచిగా ఉన్నవాడు కాసేపటికి ఉద్ధతితో ప్రవర్తిస్తాడు. అప్పుడు ఉద్ధతితో ప్రవర్తించిన వాడు మరునాడు వచ్చి అయ్యా నన్ను క్షమించండి అంటాడు. కాబట్టి గుణముల చేత రాగద్వేషములు ఏర్పడుతూ ఉండడం, కోపం వస్తూ ఉండడం, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాసేపు ప్రశాంతంగా ఉండడం, కాసేపు అల్లరపడుతూ ఉండడం, కాసేపు మంచి పని చేస్తూ ఉండడం, కాసేపు చెడ్డ పని చేస్తూ ఉండడం, కాసేపు స్వామివారి దర్శనానికి వెళ్ళామని వెంకటాచలం వెళ్ళడం, తీరా వెళ్ళిన తర్వాత అవకాశం వచ్చింది కదా అని సెక్యూరిటీ గార్డు చూడకపోతే దొంగదారిలో మళ్ళీ కలిసిపోయి రెండో మాట దర్శనానికి వెళ్ళడం. ఏమిటో పని అక్కడ? అంటే రెండో మాట దొంగతనంగా దర్శనానికి వెళ్తే వెంకటేశ్వరుడికి తెలియదా? కాబట్టి ఇవన్నీ ఏమిటి? మంచి ఉంది, చెడు ఉంది, అందులో రెండూ ఉన్నాయి. అలా దేవసైన్యము దైత్య సైన్యము కలిసి ఆడుకుంటూ ఉంటుంది. కానీ రాక్షసుడి కన్నెప్పుడు ఎవరి మీద ఉంటుంది? దేవసైన్యాన్ని ఎత్తుకుపోదామని ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి మనస్సుందే, ఇది సాధారణంగా బోధ ఎప్పుడు ఎటువైపు చేస్తుందంటే లొంగిన మనస్సు వేరు, దానికి సాధన అవసరం. నేను మామూలు స్థితిలో ఉన్న మనిషి గురించి మాట్లాడుతున్నాను. శరీరము యొక్క సుఖం గురించే మనస్సు ప్రబోధం చేస్తుంది. ఇది సుఖంగా ఉంచు, దీనికి బాగా అన్నం పెట్టు, ఏదో హాయిగా సరదాగా తిరుగు, ఏమిటి ఉపన్యాసాలు ఏమిటి, ఈ కూర్చోవడం ఏమిటి, ఎందుకు వచ్చిన దీక్షలు, హాయిగా ఏదో అందరిలా సంతోషంగా తిరక్క, ఎందుకు వచ్చిన అల్లరి ఇదంతాను అని ఏదో శరీరముతో సుఖపడమని ఎప్పుడూ కూడా దైత్య సైన్యము ద్వారా మనని ఆకట్టుకునే ప్రయత్నం రాక్షసుడు చేస్తాడు. కాబట్టి దైత్య సైన్యం వైపు ఎత్తుకుపోడైనా అది ఉంచుతాడు. ఏది ఎత్తుకుపోవాలి? దేవసైన్యాన్ని ఎత్తుకుపోవాలి. ఏదైనా ఒక్క మంచి అలవాటు ఉందనుకోండి, ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని ఆలోచించే దేని గురించి అంటే దాని గురించి. మీరు చూడండి, ఎప్పుడైనా కాంప్రమైజ్ అయిపోతే దేని విషయంలో అంటే ఇవాళ పూజ కుదరదండి, ఫోన్లండి లఘువుగా చేసేద్దాం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, విష్ణు సహస్రం అక్కర్లేదు, ఇచ్చేసేస్తే సరిపోతుంది. కాబట్టి ఇవాళ కుదరదులేండి, సంధ్యావందనం లేదు, ప్రాయశ్చిత్త సులభం. కాబట్టి ప్రతిదానికి కూడా సులభం ఏది? ఇదే. మిగిలింది అది టిఫిన్ మానేస్తాడు అనుకుంటున్నారండి మీరు? ఏం మాండవు, తింటాడు. కాఫీ అస్సలు మాండవు, ఏది మాండవు. ఒకవేళ తీర్థయాత్రకి వెడుతున్నా 9 గంటలకు అందేటట్టు బస్సులోకి టిఫిన్ ప్యాకెట్లు కట్టించుకుని ఎక్కవలసిందే తప్ప అది వదిలేసి ఎక్కుతామేంటి? అది వదిలేసి ఎక్కం. కాబట్టి ఏదైనా ఒక్క మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని ఎత్తుకుపోవడానికే చూస్తుంది. కాబట్టి దేవసైన్యము ఎత్తుకుపోబడుతోంది. ఇప్పుడు ఇంద్రియములకు దేవతా సైన్యము యొక్క అనుగ్రహము చేత, దీన్ని మీరు బాగా పట్టుకోవాలి. మీ శరీరంలో ఏ అవయవాల యొక్క శక్తి కూడా మీది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం చెప్పింది ప్రతి అవయవమునందు అధిష్టాన దేవత ఉంటారు. ప్రతి అవయవమునందు అధిష్టానం ఉంటుంది. ఆ అధిష్టాన దేవతకి శక్తి ఉంటుంది. అందుకే మనం అంగన్యాసకరన్యాసం చేయడం అన్న లక్షణం అక్కడే వస్తుంది. అంగన్యాసకరన్యాసం చేసి మంత్రం చేయమని అందుకే చెప్తారు. ఇప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత ఆయా అవయవముల యందు శక్తి నిండి ఉంటుంది. పూర్వం అందుకే తపస్సు చేసి దేవతానుగ్రహాన్ని పొంది మళ్ళీ యవనంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి ఎలా వెళ్ళిపోతారంటే దేవత అనుగ్రహం, మళ్ళీ శక్తిని పుంజేసుకుంటారంతే. కాబట్టి అలా దేవతల యొక్క అనుగ్రహాన్ని శరీరమునందు పరిపుష్టము చేసి ఈ ఇంద్రియములు పరిపుష్టమైన ఇంద్రియముల యొక్క శక్తి ఈశ్వరార్చనకు ఉపయోగపడేటట్టు చేయగలిగినటువంటి వాడు మనం వేదములో చెప్పుకునేటటువంటి ఇంద్రుడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? రక్షించాలి దేవతా సైన్యాన్ని. కాబట్టి రక్షించి తమ పిల్లగా కాపాడుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్ల ఎవరి నాయకత్వంలో ఉండాలి? ఎవడు నాయకత్వం వహించి దైత్య సైన్యాన్ని ఓడించగలడో వాడి నాయకత్వంలో ఉంచాలి, వాడికి ఇవ్వాలి ఈ పిల్లని. కాబట్టి ఇప్పుడు ఆయనకి 2 గుణములు ఉండాలి. ఏమిటి? శత్రువుల యొక్క సైన్యాన్ని ఓడించగలగాలి,
దానితో పాటుగా అపారమైన కారుణ్యమున్నవాడై స్మరించినంత మాత్రం చేత భక్తులకు అనుగ్రహించగలిగిన వాడై ఉండాలి. ఈ 2 లక్షణాలు ఇంద్రుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు శూరపద్మ సంహారం చేస్తే ఇప్పుడు కుమారస్వామి యందు ఈ లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏ లక్షణాలు? శత్రు సైన్యాన్ని పరిమార్చగలడు. ఆంతరమునందు లోపల కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములనేటటువంటి 6 దుర్గుణములు పెరిగితే 6 ముఖాలున్నవాడి పాదాలు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఈ 6 దుర్గుణములను పరిమారుస్తాడు. మీ అంత మీరుగా మంచివాడైపోదామంటే కుదరకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ బోధ చేసి మిమ్మల్ని